ఇప్పుడు 28 నుండి ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. అవును, స్టార్ట్ అవుతుంది. మీ ఫేవరెట్ టీమ్ ఇది? హైదరాబాద్. హైదరాబాద్. ఓకే. అందులో అభిషేక్ శర్మ ఇష్టం. అభిషేక్ శర్మ. ఇప్పుడు ఎస్ఆర్హెచ్లో ఉన్న ప్లేస్లు ఏంటి, మైనస్లు ఏంటి? ప్లస్లు అంటే అదే బ్యాటింగ్ హ్యూజ్ ఉంది కానీ బౌలింగ్ కరెక్ట్గా లేదు కదా. అదొక వీక్నెస్ కావచ్చు. బ్యాటింగ్ అయితే డిస్ట్రాక్టివ్ అని తెలిసి 300 కొడతారు అంతే. స్పిన్నర్స్ కూడా అంత మంచి లేదు. ధోనికి ఇది లాస్ట్ సీజన్ ఐపీఎల్ రిటైర్మెంట్ తీసుకుంటారని అంటున్నారు. ఫేక్ న్యూస్ ఇది కాదు. ఇంకా 2 years వరకు ఆడతారు, 1-2 years వరకు. ఓకే. మీ ఫేవరెట్ బ్యాట్స్మెన్ ఎవరు ఐపీఎల్ సీజన్లో? అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మ. ఫేవరెట్ బౌలర్ ఓవరాల్ ఐపీఎల్ సీజన్లో? బుమ్రా. ఎవరికి పర్పుల్ క్యాప్ వస్తుంది? పర్పుల్ క్యాప్ బుమ్రాకే ఆఫ్ కోర్స్. ఆరెంజ్ క్యాప్ ఎవరికి వస్తుంది? అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మ పక్కా. టాప్ 4 లో ఉండే ఐపీఎల్ టీం లేదు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై. ఇప్పుడు రీసెంట్ టైంలో యంగ్ ప్లేయర్స్ వచ్చారు కదా ఐపీఎల్ కి, దాంట్లో ఎవరు బాగా పర్ఫామ్ చేస్తారు? వైభవ్ సూర్యవంశీ ఉన్నారు, కార్తిక్ శర్మ అని. ఇంకా మన ఢిల్లీలో ఒక కొత్త బౌలర్ వచ్చాను జమ్మూ కాశ్మీర్ నుంచి, మంచి చేస్తున్నాయి ఆయన కూడా బౌలింగ్. సంథింగ్ ఉంది గుర్తొస్తలే. ఆకిబ్ నబీ అని ఉంది, ఆయన బౌలింగ్ మంచి చేస్తాడు. ఢిల్లీకి చాలా ప్లస్ పాయింట్ ఉంది, ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ అయినా మొత్తం స్ట్రాంగ్ ఉంది మొత్తం. అంటే పోయిన సీజన్ లాగానే ఇప్పుడు ఆర్సీబీ ఫామ్ లో ఉండి ఈసారి కూడా కప్పు అదే టీం కొడుతుంది అంటున్నారు. కప్పు ఇక కొట్టలేదు ఒక్కసారి, అంటే ఏదో ఇక 18 years లో ఒక్కసారి కొట్టరు ఇక లక్తో. ఇప్పుడు ఎలా కొడతారు, మళ్ళీ 18 years ఆగాలి వాళ్ళు కప్పు రావాలంటే. ఈసారి కప్పు పోదండి. ఈసారా చెన్నై ఆర్ హైదరాబాద్. ఎందుకంటే ఎన్ని రోజులు గెలవకుండా వచ్చింది, బట్ సడన్ గా ఉమెన్స్ టీం లాస్ట్ టైం గెలిచింది, మళ్ళీ మెన్స్ టీం గెలిచింది. సో గెలుపు కనిపిస్తుంది అండ్ ఆర్సీబీ టీం ఇంకా నచ్చుతుంది. సో ఇట్స్ బిట్వీన్ ఆర్సీబీ అండ్ ఎస్ఆర్హెచ్. ధోని ఈ మ్యాచ్ తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటారు ఐపీఎల్ కి. అవును అన్నారు. ఇది ఎంతవరకు నిజం? లాస్ట్ టైం కూడా ఇదే అన్నారు కదా బ్రో, లాస్ట్ టైం కూడా ఇదే అన్నారు, ఆ పోయినసారి కూడా ఇదే అన్నారు, కానీ ఆడారు ధోని. అంతే బ్రో, ఈ గ్యాప్ లో వస్తారు, ఆడతారు, వెళ్ళిపోతారు. టాప్ 4 కి ఏ టీమ్స్ వస్తాయి అనుకుంటున్నారు యాజ్ పర్ యూ? వెల్, ముంబై ఇండియన్స్ లో ఆ స్ట్రాంగ్ ప్లేయర్స్ ఇంకా లేరు, సో దాన్ని కొంచెం కిందికి వచ్చేసింది. ఇట్ మస్ట్ బి ఆర్సీబీ అగైన్. ఆర్సీబీ ఉంది, రాజస్థాన్ ఉంది, సేమ్ ముంబై ఇండియన్స్ కొంచెం పైకి లేకపోయినా ఇంకా 4 లో ఉంది. అగైన్ సిఎస్కే కాజ్ ఇట్స్ నోన్ ఫర్ ఇట్స్ వెల్ ప్లేయింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఉన్న యంగ్ ప్లేయర్స్ ఉన్నారు కదా ఐపీఎల్ కి, అవును, దాంట్లో బెస్ట్ ఎవరు యాజ్ పర్ యూ? వెల్, మొన్న కొత్తగా ఒక వైభవ్ సూర్యవంశీ అండ్ మై నేమ్ ఇస్ వైభవ్, సో ఐ ఫైండ్ హిమ్ సో రిలేటబుల్. 28 కి ఐపీఎల్ స్టార్ట్ అయింది. అవునవును. మీ ఫేవరెట్ టీమ్ ఇది? సిఎస్కే. అంటే సిఎస్కేలో ఉన్న మైనస్లు ఏంటి ఇప్పుడు చూసుకున్నట్టయితే, ప్లస్లు ఏంటి? మైనస్ అంటే జడేజా ఇంకా సంజు శాంసన్ ట్రేడ్. ఇంకా ప్లస్ అంటే అదే సంజు శాంసన్ మంచి ఫామ్లో ఉన్నాడు, ఇంకా అదొక ప్లస్ పాయింట్ అవుతుంది అంతే. అంటే ఈ ఐపీఎల్ సీజన్ ఏదైతే ఉందో లాస్ట్ ఫర్ ధోని అని చెప్తున్నారు, రిటైర్మెంట్ అయిపోతాడు దీని తర్వాత అంటున్నారు, మీరేమనుకుంటారు? అంటే నేనైతే రిటైర్మెంట్ అవుతాడు అనుకుంటున్నాను, ఎందుకంటే అతను కూడా ఏజ్ అయిపోయింది. సో లాస్ట్ టైం కూడా పర్ఫార్మెన్స్ బాగానే అయింది, కాకపోతే కొద్దిగా తగ్గినట్టు అనిపించింది. సో ఈ ఒకవేళ కప్పు గెలిస్తే రిటైర్మెంట్ తీసుకుంటాడు, లేకపోతే నెక్స్ట్ ఇయర్ కూడా ఆడదాం. ఇప్పుడున్న ఐపీఎల్ సీజన్లో ఇప్పుడు 2026లో హూ ఈస్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ యాజ్ పర్ యూ? యాజ్ పర్ మీ అంటే చాలా మంది ఉన్నారు, కాకపోతే చెప్పాలంటే ఒకరిని పెట్టాలంటే మంచి సంజు శాంసన్ మంచి ఫామ్లో ఉన్నాడు. ఇంకా బౌలర్ విషయానికి వచ్చేసరికి ది బెస్ట్ బౌలర్ అయితే బుమ్రా, పతిరానా ఎక్సెట్రా. ఎవరికి పర్పుల్ క్యాప్ వస్తుంది అనుకుంటున్నారు? పర్పుల్ క్యాప్ అయితే అంత ఐడియా లేదు. ఆరెంజ్ క్యాప్ ఆరెంజ్ క్యాప్ ఐడియా లేదు. ఆరెంజ్ క్యాప్ పర్పుల్. టాప్ 4 లో ఏ టీమ్ వస్తాయి అనుకుంటున్నారు? టాప్ 4 సిఎస్కే, ఎస్ఆర్హెచ్ అండ్ ఈసారి వస్తే రాజస్థాన్, ఇంకా ఆర్సీబీ అనుకుంటున్నాను. లాస్ట్ సీన్ అయితే ఆర్సీబీ విన్ అయింది కదా, ఈసారి కూడా అదే ఫామ్లో ఉండి ఖచ్చితంగా వాళ్ళే కప్ తీసుకుపోతారని మీరు అనుకుంటున్నారా? అంటే నేనైతే అనుకోవట్లేదు, ఎందుకంటే చాలా టీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన యంగ్ ప్లేయర్స్ ఉన్నారు కదా ఐపీఎల్కి వచ్చిన యంగ్ ప్లేయర్స్లో ది బెస్ట్ ఎవరు? అది నో ఐడియా నాకు తెలియదు. ఇప్పుడు 28 నుండి ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది కదా, మీ ఫేవరెట్ టీమ్ ఏది? సిఎస్కే. అంటే ధోని రిటైర్మెంట్ అంటున్నారు ఈ సీజన్ తర్వాత, లాస్ట్ సీజన్ అని చెప్తున్నారు కదా, ఇది ఎంతవరకు నిజం? నేనైతే అది నిజమే అని అనుకుంటున్నా. అంటే సిఎస్కేలో ఉన్న ప్లేస్లు ఏంటి, మైనస్లు ఏంటి? అంటే యాజ్ పర్ యూ, అంటే సంజు శాంసన్ ఇప్పుడు ఫామ్ లో ఉన్నాడు, ఫుల్ ఫామ్ లో ఉన్నాడు, అది ప్లేస్ అనుకోవచ్చు. మైనస్ బెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ ఐపీఎల్ సీజన్ అంటే ఎవరి పేరు చెప్తారు? అంటే సిఎస్కే టీంలోనేనా? ఎవరైనా ఐపీఎల్ సీజన్లోనే అన్ని టీంలలో కలిసి. అంటే నా ఒపీనియన్ నేను చెప్తున్నా, నాకైతే ధోని అంటున్నాను.
ధోని. ధోని. బెస్ట్ బౌలర్ అంటే బౌలర్ అంటే బూమ్రా. ఇప్పుడు పర్పుల్ క్యాప్ ఎవరికి వస్తుంది అనుకుంటున్నాను? చెప్పలేము, ఎక్స్పెక్ట్ చేయలేము. ఇప్పుడు యంగ్ ప్లేయర్స్ వచ్చారు కదా ఐపీఎల్కి, దాంట్లో ది బెస్ట్ ఎవరు మీ ప్రకారం? వైభవ్ సూర్యవంశీ ఆర్ఆర్లో ఉండే కదా లాస్ట్ ఇయర్. అతను చాలా బాగా ఆడతాడు, సెంచరీ కూడా కొట్టినాను. అట్లా టాప్ 4లోకి ఏ టీమ్స్ వస్తాయి అనుకుంటున్నారు మీ ప్రకారం? ఎంఐ, సిఎస్కే, డీసీ వస్తే జీటీ రావచ్చు. ఇప్పుడు పోయినసారి ఆర్సీబీ తీసుకుపోయింది కప్పు, ఈసారి కూడా అదే ఫామ్ లో ఉండి వాళ్ళకే వెళ్తుంది అనుకుంటున్నాను. ఎవరికి పక్కా ఈసారి కప్పు? సిఎస్కే పక్కా. 28 నుండి ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది కదా, మీ ఫేవరెట్ టీమ్ ఏది? సిఎస్కే. ఫేవరెట్ ప్లేయర్? ధోని. అంటే ధోని రిటైర్మెంట్ అంటున్నారు, ఇది లాస్ట్ సీజన్ అని చెప్తున్నారు, ఇది ఎంతవరకు తెలియదు, అది ఆయనకు తెలియదు. అంటే అది రూమర్ అంటారా లేకపోతే నిజంగానే ఆయన రిటైర్మెంట్? అయ్యొచ్చు. ఓకే, సిఎస్కే అంటున్నారు కదా ఫేవరెట్ టీమ్, దాంట్లో ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి యాజ్ పర్ యూ? జడేజా ఆర్ఆర్కి వెళ్ళడం అది ఒక మైనస్, కానీ సంజు సిఎస్కేకి రావడం ప్లస్. ఓకే, టాప్ 4కి వచ్చేసరికి ఏ టీంలు వస్తాయి అనుకుంటున్నారు టాప్ 4? ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, సిఎస్కే, ముంబై. ఇప్పుడు యంగ్ ప్లేయర్స్ వచ్చారు కదా ఐపీఎల్కి, దాంట్లో ది బెస్ట్ ఎవరు అనుకుంటున్నారు? బ్రెవిస్, ఇంకా వైభవ్ సూర్యవంశీ. ఓకే, ఈసారి కప్పు సిఎస్కేది కాకుండా ఇంకా ఛాన్సెస్ ఉన్నాయంటే ఏ టీం? ఎస్ఆర్హెచ్ ఉంది, ఆర్సీబీ. కప్పు ఎవరు? సిఎస్కే పక్కా. వేరే వాళ్ళకి లేదంటే లేదు. ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది కదా, మీ ఫేవరెట్ టీం? నా ఫేవరెట్ టీం చెన్నై. మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? రుతురాజ్ గైక్వాడ్. ఓకే, ఇప్పుడు ధోని రిటైర్మెంట్ తీసుకుంటారట, మీరేమనుకుంటారు? ఇది అట్లా అంటాడు కానీ ఆడతాడు. హూ ఇస్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ ఐపీఎల్ సీజన్? విరాట్ కోహ్లీ. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ 28 నుండి స్టార్ట్ అవుతుంది కదా, మీ ఫేవరెట్ టీం ఏది? ఆర్సీబీ. ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? విరాట్ కోహ్లీ. అంటే ఇప్పుడు ఈసారి ఐపీఎల్ సీజన్ లాస్ట్ అని అంటున్నారు, ధోనికి ఎంతవరకు నిజం? రిటైర్మెంట్ అయిపోతాడా? అవ్వదు. పోయినసారి లాగానే ఈసారి కూడా ఆర్సీబీ కప్పు కొడుతుంది అంటున్నారు, ఇది ఎంతవరకు నిజం? 50-50. ఓకే, ఇప్పుడు మీ ఫేవరెట్ టీం ఏది అన్నారు? ఆర్సీబీ. ఆర్సీబీలో ఉన్న ప్లేస్లు ఏంటి మైనస్లు ఏంటి ఇప్పుడు యాజ్ పర్ యూ? అట్లా చెప్పలేం, అంటే ఒక్కొక్క సీజన్లో బౌలింగ్ బాగుంటే ఒక్కొక్క సీజన్లో బ్యాటింగ్ ఫామ్ పోయిద్ది, ఒక్కోసారి బ్యాటింగ్ ఫామ్ ఉంటే బౌలింగ్ పోయిద్ది. లాస్ట్ ఇయర్ 2 ఉన్నాయి కాబట్టి ఓకే. ఓవరాల్ ఐపీఎల్ సీజన్లో హూ ఇస్ యువర్ బెస్ట్ బ్యాట్స్మెన్? క్రిస్ గేల్. బెస్ట్ బౌలర్? అందరూ. టాప్ 4లో ఏ టీం ఉంటుంది అనుకున్నా యాజ్ పర్ యూ ఈ సీజన్లో? సిఎస్కే, ఆర్సీబీ, ముంబై, లక్నో. ఓకే, ఇప్పుడు రీసెంట్ టైంలో యంగ్ ప్లేయర్స్ అందరూ వచ్చారు ఐపీఎల్కి, దీనిలో ది బెస్ట్ పర్ఫార్మర్ ఎవరని చెప్తారు? వైభవ్ సూర్యవంశీ. ఈసారి కప్ అయితే ఎవరిది అనుకుంటున్నారు? గెస్ చేయలేం. 28కి ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ ఉంది కదా, దాంట్లో ఎవరు గెలుస్తున్నారు అనుకున్నా యాజ్ పర్ యూ? ఆర్సీబీ. ఈ మంత్ 28 ఐపీఎల్ స్టార్ట్ అవుతాను, మీ ఫేవరెట్ టీమ్ ఏది? వెల్, హైదరాబాద్ నుండి ఎస్ఆర్హెచ్ చెప్పకపోతే బాగోదు, బట్ ఇట్స్ యాక్చువల్లీ ఆర్సీబీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.